ప్రజలరా, మిత్రులారా, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కుట్ర కోణలను మీరు పూర్తి స్థాయిలో ఈరోజు తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని పరిపాలించమని మనం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, మన యనమల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే, ఆయన బయట ఆహ్వానింపులకైతే గర్వంగా సగర్వంగా వెళ్ళి మరి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి వస్తున్నాడు. మరి రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు మాకు సంబంధం లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఏకమయ్యి ఆడుతున్న ఆట అని అంటున్నాడు. మరి ఒకవైపు చూస్తేనేమో భట్టి విక్రమార్క ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి చేతులు కప్పుకొని బొగ్గు గనులను అమ్మడానికైతే తీరధారిగా కూర్చొని ఉన్నారు. మరి మన ముందేమో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటంటున్నారు, వెనుక చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమయ్యి గనులను రాష్ట్ర యొక్క ఏవైతే మనకు ఖనిజాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తవ్వకాల్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. మరి ఇవి మళ్ళీ కేసీఆర్ పైన బురద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, రాష్ట్రాన్ని పరిపాలించేందుకు ఒక మొగోడు ఎవడైనా లేడా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మొగోడు అనేటోడు లేడా? మళ్ళీ కేసీఆర్ మీద పాట పాడే హక్కు వీళ్ళకు ప్రజలు ఇచ్చారా? ప్రజలు కేసీఆర్ చేసిన అవినీతి అని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఓటేసినప్పటికీ మరి అలాంటి మొగోళ్ళు ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలించడానికి ఆ మొగోళ్ళు లేదా? మళ్ళీ కేసీఆర్ మీద పాట పాడడానికి సవతి పోరులా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. ఆ క్వశ్చన్, ఆ డౌట్కి ఈరోజు క్లారిఫై నేను ఇస్తాను. చాలా మంది రైతాంగం వారికి అయితే న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు దానికి తగ్గట్టు ఏమైనా ఆదేశాలు ఇస్తాడంటే ఆ ఆదేశాలు ఇవ్వకుండా ఇక్కడేదో హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24 వార్షిక ఉత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆ హాస్పిటల్ సెలబ్రేషన్ కోసం ఇక రేవంత్ రెడ్డిని పిలిస్తే ఆడికి మన సార్ అయితే వెళ్ళిండు. మరి వెళ్ళింది ముచ్చట బాగానే ఉంది. మరి అదే వెల్లుడేదో నీ యొక్క సహచర ఎమ్మెల్యే యొక్క భార్య గారు మరణించినప్పటికీ వారి ఓదార్పుకు మాత్రం మన ముఖ్యమంత్రి వెళ్ళే దిక్కైతే అవపడతలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇది పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు చేసేది కానీ, కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు మేలు చేసేది కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కానీ ఇవేమో అంశాలు అవపడకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఇంకో ముచ్చట చూసుకుంటే మాత్రము ఇక రాష్ట్రంలో ఉన్న సింగరేణిని ఎలాంటి మాట మారుస్తున్నాడో చూద్దాం. కేసీఆర్ వల్లే సింగరేణి యాగం, అప్పుల పాలు చేసి జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చిండు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఫైల్, జెన్కో నుంచి సింగరేణికి రూపాయలు 8,056 కోట్ల బకాయిలు, బొగ్గు విద్యుత్కు సంబంధించి రూపాయలు 30,000 కోట్ల పెండింగ్. వాటిని కేసీఆర్ ఎందుకు ఇప్పియలే? సింగరేణిని ఓట్ల కోసమే వాడుకున్నాడు. కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చిండు. సింగరేణిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పెట్టించుకున్నాడు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర సర్కార్ విచారణ జరపాలి, పారదర్శకంగా గనుల వేలం నిర్వహిస్తున్నామని వెల్లడి. అయితే 10 సంవత్సరాలుగా ఉండి కేసీఆర్ని ఏం చేయలేదు ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ఓడిపోగానే గనుల్లో మొత్తం దివాలా తీసిండు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా అవన్నీ మామిద పడ్డట్టు బాగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. 10 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి ఆడవండినావు. నువ్వు మంత్రిగా ఉండి సెంట్రల్ మంత్రిగా ఎన్నుకోబడి ఈరోజు నువ్వు బొగ్గు గనులు అమ్మడానికి అయితే పూర్తి స్థాయిలో కూర్చొని ఉన్నావు. అమ్ముకోవడానికి శాతనైతే అమ్ముకో, అమ్ముకునే శాతనైతే అమ్ముకో. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మా ప్రజలు బద్మాషోనికో లత్కోరకో అప్పచెప్పినప్పటికీ ఈరోజు అమ్మాలనుకుంటే బొగ్గు గనులను అమ్ముకో. అంతేగాని కేసీఆర్ మీద మళ్ళీ సవతి పోరు మాట్లాడినట్టు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మొగోడే లేనట్టు, అసలైన మొగోడు ఓడిపోయినట్టు, సవతి పెండ్లాలను మేము ముందుండి ఇలా బొగ్గు గనులు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, కేసీఆర్ ఇలా తెచ్చాడని సవతి పోరు పాటలు పాడు మానేయండి. మీకు అమ్మాలనుకుంటే అమ్మేయండి, ప్రజల్ని మేలు చేయాలనుకుంటే మేలు చేయండి, ఆ ప్రజల్ని కూడా అమ్మేయాలనుకుంటే ఆ ప్రజల్ని కూడా అమ్మేయండి. నాలాంటి ప్రశ్నించే గొంతుగా మరి మీకు నొప్పి కలిగించుంటే నా గొంతును నొక్కేయడానికి కూడా మీరు ప్రయత్నించండి, రాష్ట్రాన్ని అమ్మిపడేయండి. అంతేగాని ఓడిపోయిన కేసీఆర్ చచ్చిపోయిన పాముని ఎన్నిసార్లు కొట్టి సాంపాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్లకు రాజకీయాలు శాతకాకనే, వీళ్లకు సరిగ్గా పదవులు సరిపోకనే, వీళ్లకు రాష్ట్రాన్ని మెయింటైన్ చేసే సత్తా లేకనే కేసీఆర్ మీద ఈరోజు పడి ఎగురుతున్నది. మిత్రులారా, అదేదో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. రుణమాఫీ
అసలు ఎక్కడి నుంచి తేవాలో ఏం తేవాలో కొన్ని బ్యాంకర్లు అయితే ఇవ్వడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన తీరు అలా ఉంది. గుర్తొచ్చినప్పుడు 2,000 కోట్లు, గుర్తొచ్చినప్పుడు 28,000 కోట్ల రూపాయలు, ఆ విధంగా 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దగ్గర దగ్గర 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ అవి ఎవరికి ఇవ్వకుండా ఏ హామీలకు నెరవేర్చకుండా మరి ఆ డబ్బులు ఎమ్మెల్యేలు కొనడానికే ఉపయోగించినప్పటికీ ఈరోజు రైతు రుణమాఫీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడయ్యా అంటే ఇక చూపిస్తా. ఇక చూడండి, రుణమాఫీ కోసం 10,000 కోట్ల అప్పు వచ్చే నెలలో తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ నుంచి అధికారుల విజ్ఞప్తి, మిగతా నిధుల ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని నిర్ణయం. రుణమాఫీకి రూపాయలు 30,000 కోట్ల అవసరము. ఇప్పుడు రుణమాఫీ కోసం 10,000 కోట్ల రూపాయలు ఎట్లాగైనా క్రియేట్ చేయాలి. ఎట్లా చేయాలి? అసలే ఆర్బీఐ నుంచి అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఇక మీకు ఛాయిస్ లేదని. అయితే ఇక్కడ ఏంటంటే రుణమాఫీకి 10,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు ఎట్లా తీసుకురావాలి అంటే, ఇప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళు వాడేది గ్యాసే కావచ్చు, లేకుంటే ఇంట్లో మనం ఉపయోగించి దినసరి సరుకులు, పప్పులు, ఉప్పులు, అల్లం, బెల్లం అన్నీ, ఇక బియ్యం ఆ రేట్లన్నీ ఎక్కించి భారీగా వసూలు చేసి దగ్గర దగ్గర ఆగస్టు 15లోగా ఆయన 30,000 కోట్ల రూపాయలు జమ చేసి ఇప్పుడు ఆయన మాత్రము ఏం చేస్తాడంటే ప్రజలకు మళ్ళీ రైతు రుణమాఫీ చేసినా అని సంకలు గుద్దుకుంటా ఉంటాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడపాలి అంటే ప్రజల యొక్క రెక్కలు వంచి వారి మీద నుంచి విపరీతమైన ఖర్చులను ఎలా తీసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీరు. ప్రజలారా, రుణమాఫీ అవుతుందని మనం సంబరపడతా ఉంటే మన రెక్కలు ఈర్చి మనకే పెడుతున్నాడనే సామెత ఏదైనా ఉంది కదా. ఉచితాలు ఏవి ఉచితంగా రాదు, అవన్నీ మన మీద విధించే పన్నుల ద్వారా వసూలు చేయించుకుంటాడు. అది మనకు తెలియకుండానే కేసీఆర్ అప్పులు చేసిండు అనుకుంటా చెప్పుకుంటానే మన ఇటు సరుకులు తీసుకుంటూ ఉన్నప్పటికీ అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆ విధంగా రాష్ట్రాన్ని నడపడానికి అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలారా,